హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు నాకున్న కాలేజీ హెక్టిక్ షెడ్యూల్లో కొంత టైం మీ కొరకు తీసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనికి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు బోర్డు మీద 2 ప్రశ్నలు రాశాను. అడుగుతున్న ట్రెండ్ని మీకు చెప్పడానికి, ఏ విధంగా ఏపీ హిస్టరీ అడుగుతున్నారో ఆ ట్రెండ్ గురించి మీకు చెప్పడానికి 2 క్వశ్చన్లు రాశాను. ఈ 2 ప్రశ్నలు సచివాలయం ఎగ్జామ్లో కేటగిరీ 1 సచివాలయం ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు శాతవాహనులకు సంబంధించి. బాపట్ల నుంచి మన ఒక యాస్పిరెంటు నాకు పంపించి వీటికి ఆన్సర్లు చెప్పండి సార్ అన్నారు. నాకు భలే మంచిగా అనిపించింది, భలేగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ట్రెండే, ఇలాంటి ప్రశ్నలే నేను మీకు యూట్యూబ్ కమ్యూనిటీలో అండ్ మన గ్రూప్స్లో టెలిగ్రామ్లో నేను మీకు ప్రశ్నలు తయారు చేసి షేర్ చేస్తున్నాను. మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు వీడియో చేయాలనిపించింది, కొంత మీకు చెప్పాలని, అందువల్ల ఈ వీడియో చేస్తున్నా. ఇక్ష్వాకుల్లో మనం కొనసాగుతున్న వీడియోస్లో ఉన్నాము, మెయిన్ పాయింట్స్లో. అయితే ఒక్కసారి శాతవాహనులకు వెనక్కి వెళ్ళొద్దాం, ఏమనుకోకండి. మళ్ళీ ఇక్ష్వాకు నుంచి బృహత్పలాయనం ఆనందపుత్రులు అటు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అడుగుతున్న ట్రెండ్ చూడండి. ఈ ట్రెండ్ను బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి, ఈ ట్రెండ్ను బట్టి మనం ఆన్సర్లు చేయాలి. సచివాలయాలు అప్పుడే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది, సచివాలయ ఎగ్జామ్స్ అప్పుడే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి. గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ 75 మార్క్స్. ప్రశ్న 1. శాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు. అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ ఉండింది. ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదాకు వర్గీకరించిన క్రమాన్ని గుర్తించండి. సింపుల్, ఏం లేదు. ఇదేంటంటే శాతవాహనులు బ్రాహ్మణులు కనుక వాళ్ళ సొసైటీలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే విభజన చేశారు. పాయింట్ నెంబర్ 1. ఇది ఒక క్వశ్చను, ఆన్సరు. అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ జరిగింది. అంటే ఆ మనుషులు చేసే వృత్తులను బట్టి, మనుషులు చేసే పనులని బట్టి కూడా ప్రజల వర్గీకరణ జరిగింది. ఎందుకంటే కులాలు పుట్టించింది ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాతవాహనులే. వృత్తుల్ని బట్టి కులాలు వచ్చాయి, కొట్టుకు సావడానికి కాదు. అలానే ఆధారంగా ప్రజల వర్గీకరణ ఉండింది. ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి ఎవరెవరైతే ఉన్నారో వివిధ వృత్తుల హోదాలు, సామాజిక వ్యవస్థలో వాళ్ళ స్టేటస్ని చూడబడుతున్న దృశ్యాలు ఉత్తమం నుంచి అధమానికి, దిగువకి సెట్ చేయండి వాళ్ళ వాల్యూసు అని అడిగిర్రు. మళ్ళీ చెప్తా. శాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు, నో డౌట్. అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ ఉండింది. ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదాకు వర్గీకరించిన క్రమాన్ని గుర్తించండి. శాతవాహనుల సొసైటీ చదివితే కొంతమేరకు మీకు అర్థమవుతుంది, అంత అర్థం కాదు. కానీ ఇక్కడ చూడండి ఆన్సర్స్. మహారథులు, మహామాత్రలు, గండికలు, లోహవాణియాలు, గండికలు, మహారథులు, మహామాత్రలు. ఆన్సర్లు పెట్టి 1 ABCD, 2 ADCB, 3 BACD, 4 CBAD. 1 నిమిషం టైం ఇస్తాను మీకు. ఆన్సర్ చెప్పండి నాకు. శాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు. అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా అంటే చేసే పనులను బట్టి, వృత్తులను బట్టి ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ జరిగింది. ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదాకు వర్గీకరించిన క్రమాన్ని గుర్తించండి. మహారథులు, మహామాత్రలు, గండికలు, లోహవాణియాలు. ఓకేనా? ఆలోచించారా? ఏ అంటారా? బి అంటారా? సి అంటారా? డి 4 అంటారా? చూడండి ఒకసారి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి. మొట్టమొదటిగా సమాజంలో హై స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు మహారథులు. ఎందుకంటే వాళ్ళు ప్రిన్సెస్, వాళ్ళు శాతవాహన రాజ్యానికి సామంతులు కూడా. వీలైతే శాతవాహన రాజులు వాళ్ళ అమ్మాయిలతో పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి కాదు, మొదటి శాతకర్ణి మహారథుల రాజైన త్రైలోకరో కుమార్తె దేవి నాగానికను పెళ్లాడాడు. అంటే సామంతులైనప్పటికీ మహారథులను సమానంగా చూశారు శాతవాహనాస్. కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరాలి మనం. ఆన్సర్ మహారథులు. మహామాత్రలు అంటే దే ప్రాపగేటెడ్ ఓన్లీ బుద్ధిజం ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. ఓన్లీ బుద్ధిజం ప్రాపగేషన్ చేశారు.
మొదటి కృష్ణుడు కొంతమంది ధర్మ మహామాతృల్ని నియమించాడు తన రాజ్యంలో బుద్ధిజాన్ని ప్రచారం చేయడానికి. బుద్ధిజం కూడా కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడానికి. కాబట్టి మొదటి స్థానం మహారథులది, రెండవ స్థానం మహామాత్రలది, మూడవది గండికలు. మైండ్ పోయింది పిల్లలకి. ఇప్పుడు నన్ను అడిగిన బాబు కూడా అదే చెప్పాడు, సార్ మొత్తం బుక్స్ నేను వెతికా, గండికలు ఎవరు సార్, ఇలా దుంపలు దగ్గర గండికలు ఎవరు? ఇది గూగుల్ ట్రాన్స్లేట్ వల్ల వచ్చిన పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నలు మ్యాక్సిమం గూగుల్ ట్రాన్స్లేషన్లో జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంగ్లీష్ మీడియం వదిలేసి తెలుగులోకి వచ్చేటప్పటికి గ్రామీణ అభ్యర్థులు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గండికలు అంటే మీరు ఎంత వెతికినా తెలుగు పుస్తకాల్లో గండికలు అని ఉండదు. ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా GANDIKAULU గండికలు అని ఉండదు. మరి ఏంది ఇది గండికలు? గండ్లు కొట్టేవాళ్ళ పొలాలకి? ఎవరి గండికలు? వ్యవసాయదారుల? గండికలు అనేది రాంగ్ ట్రాన్స్లేషన్ అయింది గూగుల్ నుంచి. యాక్చువల్లీ గండికలు కాదు, గదికులు. వీళ్ళు గండికలు కాదు, గదికులు అని ఉండాలి. గూగుల్ తల్లి పుణ్యం వల్ల గండికలు అని పడింది. ఇది యాక్చువల్లీ గదికులు అని ఉండాలి, గదికులు అని ఉండాలి. గండికలు అని పడింది. చూడండి తెలుగు మీడియంలో రాసే వాళ్ళు ఎంత నష్టపోతారో. గండికలు అంటే గదికలు. లోహవాణియాలు అని అంటే ఇనుము పనిచేసే వర్తకులు. ఇనుము పనిచేసే వర్తకులు లోహవాణియాలు అంటే. చూడండి గూగుల్ ట్రాన్స్లేషన్ వల్ల ఇక్కడ క్వశ్చన్ పోయింది. చాలా పుస్తకాలు వెతికాడు ఆ బాబు, సార్ ఎక్కడ నాకు కనబడతలేదు సార్ అని. గండికలు అంటే గదికులు, గదికులే గండికలు, గదికలు గండికలు అని ట్రాన్స్లేషన్ చేసేసింది గూగుల్. కాబట్టి మహారథులు మొదటి స్థానం, వాళ్ళ తర్వాత మహామాత్రలు, వాళ్ళ తర్వాత గండికలు, వాళ్ళ తర్వాత లోహవాణియాలు. మహారథులు అంటే సామంతులు, మహామాత్రులు అంటే ధర్మాన్ని ప్రచారం చేసిన వాళ్ళు, గండికలు అంటే గదికులు, గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు అమ్మిన వాళ్ళు, స్పైసీస్ అమ్మిన వాళ్ళు, లోహ వాణిజ్యకారం అంటే ఇనప పని చేసిన వాళ్ళు. శాతవాహన సామాజిక హోదాలో ఉన్నత నుండి అధమ అన్నాడు. అంటే ఆన్సర్ ABCD. మహారథులు, వాళ్ళ తర్వాత మహామాత్రలు, వాళ్ళ తర్వాత గదికులు, వాళ్ళ తర్వాత లోహ వాణిజ్యం చేసేవాళ్ళు. ఆన్సర్ ఈజ్ 1 ABCD. వరుసగా ఎందుకు పెడతాడు జోకులు అని మన వాళ్ళు కొంతమంది కొద్దిగా అతి తెలివితో ఏదో ఒకటి పెడతారు, వరుసగా ఎందుకు ఇస్తాడని. మొన్న కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీలో ఏబిసిడీలు అని వరుస వచ్చినాయి. ABCDలోనే ఆన్సర్లు ఉన్నాయి, మనవాడు ABCDలు పక్కన పెట్టి వేరే పెట్టారు. సరే ఏదేమైనా ఇది ప్రశ్న. ఇప్పుడు అడుగుతున్న ట్రెండ్ పేరా 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 ప్రశ్న. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సచివాలయాల్లో అడిగింది. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. ఏ గౌతమిపుత్ర శాతకర్ణి తనను గౌతమిపుత్రునిగా పిలవడం గర్వంగా ఫీల్ అయ్యాడు అని. బి గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు గౌతమి యజ్ఞశ్రీ రాజ్యాన్ని క్రీస్తు శకం 102 నుండి 130 వరకు పరిపాలించాడు. పై వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది కూడా సబ్జెక్ట్ ఉంటేనే. గౌతమిపుత్ర శాతకర్ణి తనను గౌతమిపుత్రునిగా పిలవడం గర్వంగా ఫీల్ అయ్యాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు గౌతమి యజ్ఞశ్రీ శాతవాహన రాజ్యాన్ని క్రీశకం 102 నుండి 130 వరకు పరిపాలన చేశాడు. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఏ మాత్రమేనా, ఏ మరియు బీనా, బి మాత్రమేనా, ఏ కాదు మరియు బి కాదు, ఏ కాదు మరియు బి కాదు. ఇక్కడ చూడాలి మీరు, పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గౌతమిపుత్ర శాతకర్ణి తనను గౌతమిపుత్రునిగా పిలవడం గర్వంగా భావించాడు. ఎస్, ఎందుకంటే తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకుని పాలించడం ప్రారంభించిన మొట్టమొదటి కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. కాబట్టి తన తల్లిని గౌతమిని రాజమాతగా ప్రకటించాడు. అంతేకాదు తన తల్లి మాట వినేవాడు, ఆమె సలహాలు తీసుకునేవాడు. ఆమె స్వయాన నాసిక్ గుహలని భద్రనీయ బౌద్ధ మత శాఖ సన్యాసులకి, భద్రనీయ బౌద్ధ మత శాఖ సన్యాసులకి నాసిక్ గుహలను దానం చేసింది గౌతమి బాలశ్రీ. గౌతమి బిడ్డను అని చెప్పుకోవడంలో గౌతమిపుత్ర శాతకర్ణి గర్వంగా ఫీల్ అయ్యాడు. రెండోది వచ్చేటప్పటికి తప్పు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు ఎవడు? వాసిష్ఠి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు వాసిష్ఠి పుత్ర ద్వితీయ పులమావి. ఇక్కడే ఉంది గౌతమి యజ్ఞశ్రీ అని ఉంది. గౌతమిలో ఒక పాయింట్ తీసుకున్నాడు, యజ్ఞశ్రీ శాతకర్ణిలో ఒక పాయింట్ తీసుకుని గౌతమి యజ్ఞశ్రీ అని హీ క్రియేటెడ్ ఎ న్యూ నేమ్. కామెడీ. కానీ అక్కడ వాసిష్ఠి పుత్ర ద్వితీయ పులమావి అని ఉండాలి. కాబట్టి అక్కడ ఆ పేరులోనే మనం తప్పు పట్టేసేయచ్చు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ మాత్రమే సరైనది. గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు పేరు వాసిష్ఠి పుత్ర, వాళ్ళమ్మ వాసిష్ఠి పుత్ర రెండో పులమావి. అలానే
శివరాజులో గొప్పడైన యజ్ఞశ్రీ శాతకర్ణి బ్రదర్ పేరు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి బ్రదర్ పేరు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడి పేరు వాసిష్ఠి పుత్ర రెండో కులమాఫి. కానీ అవి రెండూ లేవే. గౌతమి యజ్ఞశ్రీ అని ఇచ్చాడు, ఎలా పెడతారు? ఆన్సర్ ఇస్ ఏ మాత్రమే. ఇది రైట్. శాతవాహనుల్లో ఖచ్చితంగా వృత్తుల గురించి అడుగుతాడబ్బా. మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నా అంటాడు, కింద మీద ఇలాగైనా చేస్తాను. నాసిక్ శాసనం ఏం చెప్తుందంటే, గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉషవదత్తుడు నహపాణుడి అల్లుడు ఉషవదత్తుడు లేదా ఋషభదత్తుడు అనేవాడు ఇంకొక నాసిక్ శాసనాన్ని వేయించాడు. ఆ నాసిక్ శాసనంలో శాతవాహనుల కాలం నాటి వాణిజ్యాన్ని రాశాడు తను. నహపాణుడి అల్లుడు గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో పోరాడాడుగా, గౌతమితో పోరాడి ఓడాడుగా. ఆ నాసిక్ శాసనంలో శాతవాహనుల పీరియడ్లో సొసైటీలో 18 రకాల వృత్తులు ఉన్నట్టు చెప్పాడు. 18 రకాల వృత్తులే కులాలయ్యాయి. ఆ 18 రకాల వృత్తులపై మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపేణ ప్రశ్న వస్తుంది. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్. ఆ ప్రశ్న అందువల్ల 18 రకాల వృత్తులు చెప్తున్నా చూడండి, ఒక్కసారి వినండి, వీడియో ఆపి రాసుకోండి. ఇక్కడ చూడండి, హాలికలు. హాలికలు అంటే నాగలి పట్టి భూమిని దున్నే వ్యవసాయదారులు. హాలిక హలం అంటే నాగలి. కోలికలు అంటే నేత పనివారు, వస్త్రాలు నేసేవాళ్ళు. 2. 3 తిలపిసకలు అంటే కొంతమంది తలలు పిసికే వాళ్ళని పుస్తకాల్లో రాసి ఉంది. తలలు పిసికేవాళ్ళు కాదు. తిలపిసికలు అని అంటే తైలం గానుగా ఆడించి తైలం తీసి అమ్మేవాళ్ళు, వాళ్ళను తిలపిసికలు అంటారు. ఇది 3. 4 కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు లేదా ఇత్తడి పని చేసేవాళ్ళు. 4 కసకారులు. 5 తెసకారులు వస్తువులకి మెరుగులు పెట్టేవాళ్ళు. బ్రో వస్తువులకి మెరుగులు పెట్టేవాళ్ళు. అలానే కులారులు. 6వది కులారులు అని అంటే కుమ్మరులు, కుండలు తయారు చేసేవారు కులారులు. ఇప్పుడు వేసవి వచ్చింది, రోడ్డు మీద కుండలు చూస్తున్నాం మనం. ఆ ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ అయింది, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకునే దాని బదులు కుండలు ఎంత చల్లగా ఉంటాయి. పురాతనమైన వృత్తి కుమ్మరులు, కుండలు. ఇప్పటి వాళ్ళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందే చాలకొలితిక్ పీరియడ్లోనే కుమ్మరులు కుండలు తయారు చేశారు, చక్రం, అడ్డు చక్రంతో. కాబట్టి కులారులు అంటే కుమ్మరులు. 6. 7 మాలాకారులు అంటే పూలమాలలు నేసి అమ్మేవాళ్ళు. 7. 8 ఓదా యంత్రకులు. 8 అంటే ఉదా యంత్రకులు అంటే నీళ్లను తోడి పొలాల మీద పోసే యంత్రాలను సెట్ చేసే వాళ్ళని ఓదా యంత్రికులు లేదా ఓదా యాత్రికులు అంటారు. 8. 9 లోహవాణీయ. ఇక్కడ అడిగింది అదేగా, ఇదిగో లోహవాణీయులు అంటే ఇనప పని చేసేవాళ్ళు. 10 సువర్ణకారులు, బంగారం. 11 వధకులు అంటే వడ్డకులు అంటే వడ్రంగులు అంటే కార్పెంటర్స్. శాతవాహన పీరియడ్లో వడ్రంగులకి విపరీతమైన గౌరవం ఉండేది. వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క పని యొక్క అవసరాన్ని బట్టి సొసైటీకి రథాలను మరమ్మతు చేయాలన్నా, నాగళ్లను తయారు చేయాలన్నా వడ్రంగులు కీలక పాత్ర పోషించారు. అందువల్ల 18 రకాల వృత్తుల్లో కీలకమైన వృత్తి, ఆనాడు సామాజిక స్టేటస్లో మంచి హోదా పొందినది కూడా వడ్రంగులు కూడా. వాళ్ళని వద్దకులు అన్నారు. అది 11. 12 శేలా వధకులు, శిల్పాలు చెక్కేవాళ్ళు. శేలా వధకులు 12. 13 ఆవేశనులు అంటే ఆవేశం కాదు, ఆవేశనులు అంటే చేతి వృత్తులు చేస్తూ జీవనాన్ని గడిపే వాళ్ళను ఆవేశనులు అంటారు. అలానే లేఖకులు అంటే తడికలు చేసేవాళ్ళు. ఇప్పుడు కనపడతలేదు, తడికలు చేసేవాళ్ళు. మేదర పని చేసే వాళ్ళని లేఖకులు అంటారు. రైట్. ఆ తర్వాత మిటికలు. ఇది ఒకసారి అడిగాడు. మిటికులు అంటే రాళ్ళు కొట్టేవాళ్ళు, రాళ్ళు మెరుగు పెట్టేవాళ్ళు మిటికులు. ఆ తర్వాత గదికులు, సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు. గదికులు ఇదే గండికలు అన్నాడు, మన కర్మ ఏం చేస్తాం ట్రాన్స్లేషన్. కానీ గదికులు అంటే సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు. తర్వాత వీళ్ళంతా 16. 17 మణికార, రత్నాలు అమ్మేవాళ్ళు, రత్నాలలో పనిచేసేవాళ్ళు. 18 కుమారులు 18 అంటే కమ్మరి పని చేసేవాళ్ళు, ఇనుముని కాల్చి కొట్టేవాళ్ళు కమారులు. ఈ 18 మంది మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు లేరు ఇందులో. దట్స్ వై ప్లీజ్ ఈ 18 రకాల వృత్తులు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లు అడుగుతున్న ట్రెండ్ను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్లు మనం
ఏపీ హిస్టరీ లైవ్ ఆన్లైన్ లైవ్ స్టార్ట్ కాబోతుంది రేపు మండే నుంచి. కాబట్టి ఆన్లైన్ లైవ్ తీసుకోండి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో. దాని కొరకు ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ బట్ తీసుకోండి. ఆన్లైన్లో ఇంకా దుమ్ము లేపుతాం యూట్యూబ్లో కాన్సెప్ట్లతో పాటు. ఇంకా మీకు వివరాలు మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాన్ని ఫాలో అయిపోండి. రైట్. కాబట్టి ఆన్లైన్ క్లాసులు లైవ్ తీసుకోండి. ఏపీ హిస్టరీ దుమ్ము లేపుదాం. రోజుకి గంటన్నర గంట 30 క్లాస్ తీసుకుందాం ఆన్లైన్లో. మీకు నేను కనపడతా ఉంటాను, చాట్ చేయొచ్చు, అప్పటికప్పుడు ఆన్సర్లు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వీటిని మీరు ఫాలో కండి. అర్థం అవట్లా? ఇప్పుడు ట్రెండ్ ఇది. ఇదే ట్రెండ్ ప్రకారం మనం యూట్యూబ్ కమ్యూనిటీలో, మన గ్రూప్స్లో, టెలిగ్రామ్లో ఇలాంటి క్వశ్చన్లే నేను ప్రిపేర్ చేసి మీకు పెడతా ఉన్నా. ఒక 10 క్వశ్చన్లు తయారు చేయాలంటే నాకు 2 hours పడుతుంది. ఎందుకంటే ప్రశ్నల ట్రెండ్ మారిపోయింది. అందువల్ల జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అరుదైన అవకాశం, అంది వచ్చిన అవకాశం మిస్ చేసుకోకండి. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉంటాయి, చూడండి. ఉంటాను రా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని.